మరణాత. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని అందరము కూడా జాగ్రత్తగా విందాం. గడిచిన 2 వారాలు యోనా గ్రంథములో 2 అంశాలు ధ్యానము చేశాం. ఈరోజు యోనా గ్రంథములో నుండి మరొక అంశాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. కాబట్టి వారు అతనిని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించునో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రియుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడనయున్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనయున్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసిండను గనుక వారి సంగతి తెలుసుకొని మరింత భయపడి, నీవు చేసిన పని ఏమని అడిగిరి. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రం మా మీదికి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలనని అతనిని అడుగుగా, యోనా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చనని నాకు తెలిసేయున్నది. నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి, అప్పుడు సముద్రము మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను. మరొక వచనాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా, యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరలోకమందున్న మహా గొప్ప దేవా, గత 2 వారాలుగా యోనా గ్రంథాన్ని ధ్యానము చేస్తున్నాం. 3వ వారములో ప్రభా నైనా, మరి ఈ దినము ఓడలో ఉన్నవారు యోనాకు వేసినటువంటి 7 ప్రశ్నలు తండ్రి మరి సమయమందు ధ్యానము చేయుచుండగా, నైనా మరి నిలబడినటువంటి నీ దాసుడని నన్ను నీ సిలువ చెంతను మరుగు చేసుకొని, నాయనా మీరే మాట్లాడమని, ప్రతి మాటకు పుటము వేయమని, అర్థమగు రీతిలో మీరు మాకు బోధించమని దేవా, మరి నా తండ్రి ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా విననైనటువంటి వారందరినీ కూడా ప్రభువా నైనా మరి ప్రతి ఒక్కరిని దర్శించి మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావములు పొందుమని మా కొరకు పెండ్లి కుమారుడుగా మధ్యాకాశమునకు త్వరగా వచ్చుచున్న యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రభు యొక్క కృపయు సమాధానము మన ఎల్లరకు తోడయుండును గాక, ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగములో 1వ అధ్యాయము మరి 8వ వచనము నుండి 12వ వచనం వరకు చూచినట్లయితే, ప్రియులారా, మరి ఓడలో ఉన్నటువంటి వారు యోనాకు 7 ప్రశ్నలు వేసినట్లుగా ఇందులో మనకు కనబడుతున్నది. ఓడలో ఉన్నవారు యోనాకు వేసినటువంటి మొదటి ప్రశ్నను మనము చూసినట్లయితే, యోనా గ్రంథము 1వ అధ్యాయము ప్రియులారా మరి 8వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి వారు అతన్ని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించును. చాలు. మొదటి ప్రశ్నను మనం చూసినట్లయితే, ఓడలో ఉన్నవారు యోనాకు వేస్తున్నటువంటి మొదటి ప్రశ్న అంటే, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించింది? ఓడలో ప్రయాణము చేయించినటువంటి వారందరూ కూడా గాలి తుఫానుకు ఆ భయంకరమైనటువంటి శ్రమలో వారు ఉన్నప్పుడు చీట్లు వేశారు. మొదటి చీటి మరి యోనా మీదకి వచ్చింది, యోనా పేరున వచ్చింది. అయితే అక్కడున్నటువంటి ఓడలో ఉన్న వారందరూ అడుగుతున్నారు, ఎవరిని బట్టి ఈ కీడు సంభవించింది అన్నప్పుడు, యోనా అబద్ధం ఆడకుండా నన్ను బట్టి ఈ శ్రమ వచ్చింది, మరి నేనే కారణమని జవాబుగా మరి 12వ వచనాన్ని చదువుకుందాం. నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చనని నాకు తెలిసి ఉన్నది. కాబట్టి యోనాకు తెలిసిపోయింది, నన్ను బట్టే ఈ ఓడలో ఉన్న వారి మీదికి శ్రమ వచ్చింది అని. అబద్ధమాడకుండా నిజాయితీగా సత్యమే చెబుతున్నాడు యోనా గారు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మనము మరి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు సంఘములో కానీ, కుటుంబములో కానీ, మనము నివాసమున్నటువంటి ప్రాంతములో కానీ, నిన్ను బట్టి నీ ప్రక్కనున్నటువంటి వారికి, లేక నీ కుటుంబం వారికి, లేక నీ సంఘములో ఉన్నటువంటి వారికి శ్రమ రాకూడదు.
ఇక్కడ యోనాను బట్టి మరి ఓడలో ఉన్న వారందరికీ కూడా శ్రమ వచ్చింది. మొదటి మానవుడైనటువంటి ఆదామును మనం గమనించినట్లయితే ప్రియులారా, ఆదాముతో ప్రతి దినము చల్లని పూట దేవుడైన యెహోవా ఏదెను వనములోనికి వచ్చి దేవుడు ఆదాముతో సహవాసము చేసేవాడు. ఆదాము దేవునితో సహవాసము చేసేవాడు. ఒకానొక దినమున ఆదాము దగ్గరికి దేవుడు ఏదెను వనములోకి వచ్చినప్పుడు, ఆదామా ఎక్కడున్నావు అని ప్రశ్న వేసినప్పుడు ఆదాము చెట్టు చాటున దాక్కున్నట్లుగా మరి ఆది కాండములో మనం చూస్తున్నాం. అయితే ఆదాము తినకూడనటువంటి ఆ పండు తిని మరి నేను తప్పు చేసినాను క్షమించు దేవా అని దేవుణ్ణి క్షమాపణ అడిగేది పోయి, మరి నీవు నాకు భార్యగా ఇచ్చినటువంటి అవ్వ, ఆ స్త్రీయే నాకు ఆ పండు తీసుకొని వచ్చి మరి ఇచ్చింది, నేను తిన్నాను అని అంటా ఉన్నాడు. స్త్రీని అడిగాడు దేవుడు. ఆ స్త్రీ పాము మీద చెబుతా ఉంది. ప్రియులారా, మరి ఎవరిని బట్టి ఈ యొక్క కీడు జరిగిందని మరి దేవుడు ప్రశ్న వేసినప్పుడు ఆదాము అవ్వ మీద చెప్పాడు, అవ్వ మరి పాము మీద చెప్పింది. అయితే దేవుడు మరి వారిని దీవించడము పోయి శపించినట్లుగా ఆ యొక్క ఆది కాండము 3వ అధ్యాయములు మనకు కనబడుతుంది. ప్రియులారా, మరి ఆదాము మరి తను చేసినటువంటి పొరపాటును బట్టి దేవుణ్ణి క్షమాపణ అడిగేది పోయి మరి అవ్వ మీద మరి సాకులు చెబుతున్నాడు. ఓడలో యోనాను ప్రశ్నించినప్పుడు యోనా నన్ను బట్టియే ఈ కీడు వచ్చింది, నేనే కారణమని యథార్థంగా అబద్ధమాడకుండా చెబుతా ఉన్నాడు. అయితే ఆదాము అవ్వలను మనం చూసినట్లయితే దేవుడు వారిని దీవించడము పోయి శపించినట్లుగా మరి ఆది కాండము 3వ అధ్యాయము 14వ వచనములో మనకు కనబడుచున్నది. ఆది కాండము 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. ఇక్కడ శాపము మరి పాము మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. బైబిలు పండితులు చెబుతా ఉన్నారు, ఆదాము అవ్వలు పాపము చేయకముందు అనగా మరి పండు తినకముందు పాము నడిచేది అని మరి బైబిల్ పండితులు చెబుతున్నారు. అయితే దేవుడు ఈ యొక్క పాముకు మరి ఇక్కడ శాపాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీవు బ్రతుకు దినములన్నయు నీవు కడుపుతో పాకుదువు, నీవు బ్రతుకు దినములన్నయు నీవు మన్ను తిందువు అని మరి పామును శపించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మరి రెండవదిగా మనం చూసినట్లయితే మరి అవ్వను కూడా మరి వ్యాధనతో నీవు పిల్లలని కంటావు అంటున్నాడు. మూడవదిగా మరి 3వ అధ్యాయం 17వ వచనములో మనం చూసినట్లయితే ఆదాముతో దేవుడు అంటున్నాడు, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకాజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. ఆదాముకు శాపం వచ్చింది, అవ్వమ్మకు శాపం వచ్చింది, పాముకు ఇక్కడ శాపం వచ్చింది. ప్రియులారా, దేవుని యొక్క మాటను మనము మరి విన్నప్పుడు మనల్ని మనము సరిచేసుకున్నట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు. మరి ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా పాపము చేశాడు. అయితే మనలను మనము సరిచేసుకున్నప్పుడు ప్రియులారా దేవుడు మనలను మరి దీవిస్తాడు. ఇక్కడ మరి యోనా అబద్ధమాడకుండా చెబుతున్నాడు. యేసు ప్రభు వారు 12 మంది శిష్యులతో పస్కా పండుగను ప్రభు బల్ల ఆరాధనను వారు మరి తీసుకుంటున్నప్పుడు ఈ మీ 12 మందిలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడని చెప్పినప్పుడు యూదా అంటున్నాడు, నేనా ప్రభువా అనంటే యూదాతో ప్రభు అన్నాడు, నీవన్నట్టే అని మరి ప్రభు చెబుతా ఉన్నాడు. మత్తయి సువార్తలో మరి ఆ యొక్క మాటలు 26వ అధ్యాయం 25వ వచనములో ఆ మాటలు వ్రాయబడ్డాయి. మరి యూదాను మనము చూస్తే భక్తుడు కాదండి, యూదా భ్రష్టుడైపోయాడు. యేసు ప్రభు వారి వెంట 3.5 సంవత్సరాలు మరి సహవాసము చేసినప్పటికీ కూడా ప్రభుతో అంటున్నాడు, నేనా ప్రభువా అనంటే ఆ మాటను చూద్దాం. 26వ అధ్యాయము మత్తయి సువార్త 25వ వచనం.
యూదా బోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అనెను. ప్రియులారా, యేసు ప్రభు వారు యూదాతో నీవన్నట్టేనన్నాడు. యూదా అబద్ధమాడుతున్నాడు. అందుకే యూదా భక్తుడు కాదు, భ్రష్టుడు. ఇశ్రాయేలులు అమాలేకులతో యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు యెహోషువ గ్రంథములో ఆ మాటలు వ్రాయబడ్డాయి. నేను ముందుకెళ్తున్నాను, చదవద్దు. కానీ ప్రియులారా, మరి ఆ యొక్క యుద్ధములో ఇశ్రాయేలీయులు హాయి పట్టణస్థులు చాలా మరి తక్కువగా ఉన్నారు. వారిని మనం జయించగలమని 3000 మంది వెళ్ళారు. అయితే అక్కడ అనేకులు చనిపోయారు. ఎందుకు ఓటమి కలిగిందని మరి యెహోషువ బట్టలు చింపుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు బయలుపరచాడు, శపితమైన దానిని మీ మధ్యలో ఉన్నది గనుక మరి మీరు ఓడిపోయారు, అది తీసేయండి అని చెప్పాడు. అయితే అందరినీ వెతుకుతూ ఉన్నారు. మరి ఆకాను తను చేసినటువంటి పొరపాటును ఒప్పుకోలేదు. నేనే ఈ యొక్క ఓటమికి కారణము అని ఒప్పుకోలేదు ప్రియులారా. అందుకే ఓడలో ఉన్నవారు యోనాను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎవరిని బట్టి కీడు వచ్చిందంటే నన్ను బట్టి అన్నాడు. రెండవ ప్రశ్నను చూద్దాం. మొదటి అధ్యాయము యోనా గ్రంథం 8వ వచనాన్ని చదువుకుందాం. యోనాను అడుగుతున్నారు, నీ వ్యాపారం ఏమిటో? అందుకు జవాబుగా మొదటి అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. యోనా చెబుతున్నటువంటి సమాధానం చూద్దాం. అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై చాను. యోనా అంటున్నాడు, నేను యెహోవాయందు భయభక్తులు గలవాడను. నీ వ్యాపారం ఏమిటో అనంటే నేను యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు అంటా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యోనా ఎందుకు పారిపోతున్నాడు? దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేయవలసినటువంటి యోనా, దేవుని సన్నిధిలో ఉండి సేవ చేయవలసినటువంటి యోనా, ప్రియులారా, దేవుని సువార్తను ప్రకటించవలసినటువంటి యోనా దేవుని సన్నిధిలో నుంచి పారిపోతూ అబద్ధమాడకుండా చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే నేను యెహోవా యందు భయభక్తులు గలవాడను. కాబట్టి ఈరోజు మనము దేవుని యందు భయభక్తులు గలవారమని చెప్పుకుంటున్నాము, కానీ దేవుని సన్నిధిలో భయము కలిగి భక్తి కలిగి మనము జీవిస్తున్నామా? బైబిల్ గ్రంథములో మనము చూసినట్లయితే ప్రియులారా, మరి నెహెమ్యా దేవుని పని మీద ఎంతో మరి భారము కలిగినటువంటి వాడుగా మనకు కనబడతా ఉన్నాడు. రాజు ప్రేరేపింపబడి దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు రాజు ద్వారా మరి అనేకమైనటువంటి పరికరాలు ఇప్పించి దేవుని మందిరాన్ని కట్టడానికి యోనా కారకుడయ్యాడు. కాబట్టి మనం ఎక్కడున్నా కానీ, ఏ స్థలములో ఉన్నా కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారని ఇతరులు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. మూడవ ప్రశ్నని చూద్దాం. ఓడలో ఉన్నటువంటి వారు యోనాకు వేసినటువంటి మూడవ ప్రశ్న. మొదటి అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నీవెక్కడి నుండి వచ్చితివి? నీవు ఎక్కడి నుండి వచ్చితివో. మూడో ప్రశ్న వారు అడుగుతున్నారు, నీవు ఎక్కడి నుండి వచ్చితివో. మొదటి అధ్యాయము 10వ వచనములో యోనా మరి జవాబిస్తున్నాడు ఓడలో ఉన్న వారికి. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవుచున్నట్టు. చాలు ప్రియులారా, తాను దేవుని సన్నిధిలో నుండి నేను పారిపోతున్నానని నిర్భయంగా యోనా చెబుతున్నాడు. యోనా దేవుని సన్నిధిలో సేవ చేయాలి, కానీ ప్రియులారా దేవుని సన్నిధిలో నుండే పారిపోతా ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధికి ఈ రోజుల్లో చాలామంది దూరం అయిపోతున్నారు. ఈ లాక్డౌన్ సందర్భంలో చాలామంది మందిరాలకు వెళ్ళక, ఇంటిలో సరిగా ప్రార్థన చేసుకోక దేవుని సన్నిధికి చాలామంది దూరం అయిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి మనము దూరమైతే మనము నష్టపోతాం. ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ప్రియులారా మరి చాలా నష్టపోవలసి వస్తుంది. కాబట్టి దేవుని సన్నిధికి మనము దగ్గరగానే ఉండాలి, కానీ మరి మనము దూరముగా ఉండకూడదు. ప్రతిదినము కూడా 1 గంట సమయమైనా దేవుని సన్నిధిలో మనము గడపవలసిన వారమైనాం. ఈ రోజుల్లో చాలా మందిరాలు కూడా మరి జరగడం లేదు, మందిరాలు మరి తెరవడం లేదు, మందిరంలో ప్రార్థనలు జరగడం లేదు. ఈ లైవ్ ద్వారా మరి సోషల్ మీడియా ద్వారా ఈ యొక్క టీవీ కార్యక్రమాలు ఎన్నో వస్తున్నాయి, కానీ వాటి ముందు కూర్చొని కాలక్షేపం చేస్తున్నాం, కానీ దేవుని సన్నిధిలో 1 గంట కూర్చొని ప్రార్థన చేయలేకపోతున్నాం. ఒకానొక దినమున ఒక తల్లి తన కుమారుని లేపుతా ఉందంట. అరే తెల్లారిపోయింది, త్వరగా లే అని చెబితే ఆ అబ్బాయి అంటున్నాడంట వాళ్ళమ్మతో, మరి అమ్మా నాతో నీకేం పని, యోహాను 2 అన్నాడంట. వాళ్ళమ్మ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ సంతోషంగా వెళ్ళిపోయిందంట. అరగంట అయిపోయింది,
టైం 8 అవుతుంది. అలా నాన్న వచ్చాడంట, గంట తర్వాత వచ్చి అలా నాన్న లేపాడంట. అరే తెల్లారిపోయింది, 8 అయింది, లేయిరా అని తండ్రి మరి కుమారుని లేపితే కుమారుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, నా సమయం ఇంకా రాలేదు, యోహాను 2 అని అంటున్నాడంట. ప్రియులారా, ఇలాగా 6 నెలలు గడిచిపోయింది. ఎగ్జామ్స్ రానే వచ్చాయి. తను చదువుతున్నటువంటి చదువుల్లో ప్రియులారా ఒక సబ్జెక్ట్లో లెక్కల్లో 1 మార్కులో తప్పిపోయాడు, ఫెయిల్ అయిపోయాడు. అప్పుడు ప్రార్థన మొదలుపెట్టాడు. ప్రభువా విద్యాశాఖ మంత్రితో మాట్లాడు, ప్రభా సెక్రటరీతో మాట్లాడు, ఒక గ్రేస్ మార్క్ వస్తే నేను పాస్ అవుతాను ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడంట. ఓ అని కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు అన్నాడంట, అబ్బాయి నా సమయం ఇంకా రాలేదు అన్నాడంట. ప్రియులారా, దేవుని యందు మరి భయభక్తులు కలిగినటువంటి వాడు మరి యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాడు. నీవు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నిన్ను చూస్తాడు. కొందరు అనుకుంటారు దేవుడు నన్ను చూడడు అని అనుకుంటున్నాడు. ప్రతి ఒక్కరిని యెహోవా కనుదృష్టి ప్రతి ఒక్కరిని మరి చూస్తూ ఉంది. అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు. యేసు ప్రభువారు శిష్యులైన వారిని మరి తీసుకొని ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఆ గెస్తమనే తోటలో ప్రియులర వారు నిద్రపోతూ ఉన్నారు. అందుకే ప్రభు 3 సార్లు వారిని లేపి మరి వారిని ప్రార్థన చేయండి అని చెప్పాడు. అయితే వారు నిద్రలో మరి మునిగిపోయారు, నిద్రపోతూ ఉన్నారు. 4వసారి ప్రభు వచ్చి అంటున్నాడు, ఇక చాలు అని అంటూ ఉన్నాడు. ఆ మాటలు మార్కు సువార్త 14వ అధ్యాయము 37 నుంచి 43 వచనాల వరకు మరి రాయబడింది. చదవడానికి సమయం లేదు, కానీ తర్వాత మీరు చదువుకున్నాడు. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. 139 7వ వచనం. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. యోనా దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు, నీ సన్నిధిలో నేను ఎక్కడికి పారిపోదును. నీవు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ప్రభు కనపడతావు. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా భక్తుడు అంటాడు 23వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా. నేను భూమి ఆకాశములందంతటా ఉన్నవాడను కానా. చాలు ప్రియులారా, రహస్య స్థలములలో ఎవరైనా దాక్కోగలరా? యోనా దేవుని మాటను ధిక్కరించి దేవునికి వ్యతిరేకంగా తర్షీషుకు వెళ్ళిపోతున్నాడు. నినేవె పట్టణానికి వెళ్ళమంటే ఓడలో దిగువ భాగమున నిద్రపోతున్నాడు. ప్రార్థన చేయవలసినటువంటి ప్రవక్త, ప్రార్థన చేయవలసినటువంటి పాస్టర్ గారే నిద్రపోతూ ఉన్నాడు. ప్రియులారా, ఎక్కడికి వెళ్ళినా దేవుడు చూస్తాడు. దేవుని సన్నిధిలో నుండి నువ్వు పారిపోయినా దేవుడు నిన్ను చూస్తాడు. అందుకే మరి కీర్తనల గ్రంథములో వ్రాయబడింది కదా, 16వ కీర్తన 11వ వచనములో, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధిలో మనకు సంతోషం ఉంటుంది. 4వ ప్రశ్నను మనము చూద్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనములో ఒక మాటను చూద్దాం. నీ దేశమేదో. చాలు. అక్కడ ఉన్నవారు యోనాకు ప్రశ్నిస్తున్నారు ఏమనంటే, నీ దేశమేదో, వాట్ ఈజ్ యువర్ కంట్రీ, నీ దేశమేది అని అంటా ఉన్నాడు. ప్రియులారా, అందుకు యోనా సమాధానం ఏమిస్తున్నాడంటే 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడైయున్న. చాలు. ఆకాశమందుండు దేవుడైయున్న. దేవుడు ఆకాశమందున్నాడు, నా దేశము పరలోకము అని చెబుతా ఉన్నాడు యోనా. కాబట్టి వాట్ ఈజ్ యువర్ కంట్రీ, నీ దేశం ఏదంటే నా దేశము పరలోకము. చిన్నప్పటి నుంచి మనం స్కూల్లో చెప్తాం, భారతదేశము నా మాతృభూమి. మన దేశము భారతదేశము, మనం భారతదేశంలో ఉన్నాం. కానీ యోనా నీ దేశం ఏది అని అడిగినప్పుడు యోనా చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రియులారా, మరి యెహోవా భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడైనా అని అంటా ఉన్నాడు. కాబట్టి ఆ యోనా చెబుతున్నటువంటి మాట ఏంటంటే, అందుకు ఆన్సరు నా దేశము పరలోకము అని చెబుతా ఉన్నాడు. ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి ఆకాశం వైపు చూస్తాం, వర్షం రాలేదనుకోండి ఆకాశం వైపు చూస్తాం. ఇక్కడ
యోనా చెబుతున్నటువంటి మాట ఏంటంటే నా దేశము పరలోకము అంటా ఉన్నాడు. అందుకే హెబ్రీ మరి గ్రంథకర్తనటువంటి పౌలు మరి మనము ఎక్కడ నుండి వచ్చామో, మనము ఎవరి వారమో అనేటువంటి మాట హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. విశ్వాసము గలవారై మృతి పొందిరి. కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ప్రియులారా మరి వారు పునాదులు గలటువంటి ఆ పట్టణము కొరకు, ఆ పరలోక రాజ్యము కొరకు వారు ఎదురు చూశారు. అందుకే పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట అంటున్నాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది. కాబట్టి మన యొక్క పౌరస్థితి మరి భూమి మీద కాదు, మన పౌరస్థితి పరలోకము. కాబట్టి నువ్వు మరి నీ దేశం ఏది అంటే నా దేశము మరి పరలోకము అని చెప్తా ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. కాబట్టి మనం పైనుండి దేవుని దగ్గర నుండి వచ్చాం, మరలా దేవుని దగ్గరకు మన ఆత్మ వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ మరి నీ దేశం ఏదంటే పరలోకము అని చెబుతున్నాడు. 5వ ప్రశ్న చూద్దాం. మరి 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం. నీ జనమేదో ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా. చాలా. 5వ ప్రశ్న ఏంటంటే నీ జనమేది అని అంటా ఉన్నప్పుడు మరి యోనా చెబుతున్నటువంటి సమాధానం ఏంటంటే 1వ అధ్యాయం 9వ వచనములో నేను భయభక్తులు గల వాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి ఉండెను గనుక వారా సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదికి రాకుండా. 9వ వచనాన్ని చదువుకుందాం. అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను. నీ జనమేది అని అంటా ఉన్నప్పుడు నేను హెబ్రీయుడును అని చెబుతా ఉన్నాడు. హెబ్రీయుడు అనగా నది దాటినవాడు లేక దేవుని సొత్తు. అందుకే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనములో ఒక చక్కని మాట వ్రాయబడింది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. కాబట్టి మనము దేవుని సొత్తు. ఇక్కడ నీ జనమేది అని అన్నప్పుడు ప్రియులరా మరి నేను హెబ్రీయుడను అని అంటా ఉన్నాడు. దేవుని సొత్తైనటువంటి మరి ప్రజలు మరి రక్షింపబడినటువంటి మనము దేవుని కొరకు రోషము కలిగి మనము జీవించాలి. ప్రియులరా దేవుని సన్నిధిలో మనము మరి యథార్థమైనటువంటి వారముగా, నమ్మకమైనటువంటి వారుగా మనము జీవించాలి. 6వ ప్రశ్నను మనం చూద్దాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. చాలు. నీవు చేసిన పని ఏమని అతనిని అడిగిరి. యోనా నువ్వు చేసిన పని ఏమి అని అడిగినప్పుడు యోనా చెబుతున్నాడు, ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నాడు. ప్రియులరా మరి ఇదే మాట ఆదామా ఎక్కడున్నావు అని దేవుడు అడిగితే ఆదాము ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేదు, స్త్రీ కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేదు. బైబిల్ గ్రంథములో మనం చూస్తే తన తమ్ముడైనటువంటి హేబేలు కయ్యూనును చంపి మరి ఆ మాటను చూద్దాం. 4వ అధ్యాయము ఆదికాండము 10వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటని కయ్యూనుతో దేవుడు అడుగుతున్నాడు, నీవు చేసిన పని ఏమిటని అడిగాను. పని ఏమిటి
నీ తమ్ముని రక్తము నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నీ తమ్ముని యొక్క రక్తము స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. దేవుని మరి సన్నిధిలో ప్రియులారా మరి కయ్యూను తన తమ్ముడైన హేబేలును చంపినప్పుడు హేబేలు యొక్క రక్తము మరి ఆ యొక్క దేవునికి మొరపెడుచుందంట. కయ్యూను నువ్వేం చేసిందంటే నా తమ్ముడికి నేనేమైనా కావలి వాడనా అని అంటా ఉన్నాడు. ప్రియులారా అందుకే కయ్యూను దేశ దిమ్మరైపోయాడు. నువ్వు చేసిన పని ఏంటంటే మరి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అబ్రహాము శారాలు ప్రియులారా మరి అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రియులారా అబీమెలెకు రాజు కూడా అబ్రహాముతో మాట్లాడుతున్నటువంటి మాట మరి ఆదికాండం 20వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. అబీమెలెకు అబ్రహామును పిలిపించి నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికిని నా రాజ్యము మీదికిని మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి? చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పెను. మరియు అబీమెలెకు నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రహామును అడగగా చాలు. అక్కడ అబ్రహాము మరి తన భార్యటువంటి శారాను చెల్లి అని చెబుతా ఉన్నాడు. ఎందుకంటే ఆ యొక్క స్థలములో దేవుని భయములు ఏమాత్రము లేనివారుగా జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుడు అబీమెలెకుతో మాట్లాడాడు. నా సేవకుడైనటువంటి అబ్రహాము ప్రవక్త, ఆయన భార్యను నువ్వు ముట్టవద్దు అని దేవుడు అబీమెలెకుతో మాట్లాడినప్పుడు అబీమెలెకు అంటున్నాడు, అబ్రహామా నీవు చేసిన పని ఏమిటి? దేవుడు కయ్యూను అడిగాడు, నీవు చేసిన పని ఏమిటి? ఇక్కడ మరి యోనాను అడిగారు, నీవు చేసిన పని ఏమిటంటే ఉన్నది ఉన్నట్టుగా యోనా చెబుతా ఉన్నాడు. 7వ ప్రశ్నను చూద్దాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. మేము నీకేమి చేయవలనని అతనిని అడుగగా చాలు. యోనా మేము నీకేం చేయాలి లేక నీ కోరిక ఏమిటి అని అడిగినప్పుడు యోనా చెబుతున్నటువంటి మాట ఏమిటంటే ముందుకు చదువుకుందాం. నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చెనని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి యోనా చెబుతున్నాడు ఇక్కడ, నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను. చాలు. 7వ ప్రశ్న ఏంటంటే యోనా మేము నీకేం చేయాలి లేక నీ కోరిక ఏమిటంటే యోనాకు తెలిసిపోయింది, నన్ను ఎత్తి సముద్రములో పడవేయండి, లేకపోతే ఇక్కడున్న ఓడలో ఉన్న వారందరూ కూడా ఈ నీటిలో మునిగి చనిపోతారనే సంగతి యోనాకు తెలిసిపోయింది. మరణించడానికి కూడా మరి త్యాగము చేశాడు యోనా. ప్రియులారా 2020 సంవత్సరాల క్రితము యావత్తు మానవాళి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన బలైపోయాడు కల్వరి శిలువలో. మన పాపముల కొరకు, మన యొక్క శాపముల కొరకు ఆయన మన కొరకు చనిపోయాడు. మన పాపముల నిమిత్తమై ఆయన రక్తమును కార్చాడు, ఆ కల్వరి శిలువలో మరణించాడు. ఆయన మరణించుటను బట్టి ఈరోజు మనము ఈ విధంగా జీవించగలుగుతున్నాం. మన యొక్క పాపమును శాపమును కల్వరి శిలువలో ఆయన కొట్టివేశాడు. యోనాకు అర్థమైపోయింది, నన్ను బట్టి ఏ శ్రమ వచ్చింది కాబట్టి ఇక్కడున్న వారందరూ కూడా చనిపోకుండా ఉండాలంటే, వీరు రక్షింపబడాలంటే నేను చనిపోవాలని మరి తీర్మానము చేసుకున్నాడు. అందుకే వారితో అంటున్నాడు, నీ కోరిక ఏమిటని వారు అడిగినప్పుడు వారితో అంటున్నాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అని అంటా ఉన్నాడు. సముద్రంలో పడేస్తే అంతటితో అనుకున్నాడు యోనా. అయితే ప్రియులారా యోనా సముద్రంలో పడవేసిన తర్వాత దేవుడు ఒక మత్స్యమును దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే యోనా ఆ పడవలో ఉన్నంతసేపు ప్రార్థన చేయలేదు. అక్కడ ఉన్నటువంటి అన్య జనులు ఓయి నిద్రపోతా లేచి నీ దేవునికి ప్రార్థన చేయి అని చెప్పినప్పుడు యోనా ప్రార్థన చేయలేదు. ప్రియులారా సముద్రంలో పడేస్తే నేను చనిపోతా, ఇంతటితో అయిపోతుందేమో అనుకున్నాడు కానీ యోనా. అయితే యోనా సముద్రములో పడవేయగానే యోనాను అక్కడున్న ఓడలో ఉన్న వారందరూ యోనా మరి సముద్రములో పడగానే దేవుడు ఒక మత్స్యమును ఏర్పాటు చేశాడు. మత్స్యము యోనాను మృంగివేసింది. ప్రియులారా
దేవుని చిత్తమైతే వచ్చే వారం మరలా ఈ యొక్క జీవమార్గం ఛానల్లో మరలా కలుసుకుందాం. యోనా చేసినటువంటి ఆపద ముక్కుల ప్రార్థన అనేటువంటి అంశాన్ని మరలా ధ్యానము చేద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యోనా, ఇది నీకు న్యాయమా అనే అంశాన్ని మొదటి వారంలో వినిపించావు. రెండో వారములో యోనా చేసిన పొరపాటుకు కలిగినటువంటి 4 నష్టాలు మాట్లాడారు. ఈ వారములో ప్రభువా నాయన, ఓడలో ఉన్నవారు యోనాకు వేసినటువంటి 7 ప్రశ్నలు తండ్రి మాతో మాట్లాడావు ప్రభా. మరి నా తండ్రి యోనా ప్రభా, మరి నా తండ్రి నాయన అన్యుల చేత ప్రభా మరి ప్రశ్నింపబడ్డాడు. నాయనా, ఈ వాక్యం విన్నటువంటి మేము కూడా నాయనా మరి నా తండ్రి ఎవరిని బట్టి ఈ కీడు సంభవించింది అని ప్రభా మీరు మాకు ప్రశ్న వేస్తే, సంఘములో కానీ సమాజంలో కానీ కుటుంబంలో కానీ ప్రభా నైనా మరి మమ్ములను బట్టి ఎటువంటి కీడు శ్రమ రాకుండా ప్రభా నైనా మీ యొక్క సహాయమును మీరు మాకు దయచేయని ప్రభా. నైనా మరి నీ దేశం ఏదని అడిగినప్పుడు పరలోకము నా దేశమని యోనా చెబుతున్నాడు. అవును ప్రభా, పౌలు భక్తుడు అన్నట్లుగా మా పౌరస్థితి పరలోకమందున్నది. తండ్రి నీకు స్తోత్రాలు. నేను నీ యొక్క నిత్య రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఈ యొక్క టీవీ కార్యక్రమంలో నేను ఏకీపించిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకునమని, ఇంకా రాబోయే దినాలలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి నాయన మీరే సహాయం దయచేసి మహిమ పొందుమని యేసు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన తోడయుండును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, మీ యొక్క ప్రార్థన అవసరతలు మరి ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి మా యొక్క సెల్ ఫోన్ నెంబర్కి మరి ఫోన్ చేయండి. మరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అలాగే ఈ యొక్క కార్యక్రమం చూసినటువంటి వారందరూ కూడా మీ యొక్క వ్యక్తిగత మరి కుటుంబ ప్రార్థనలో మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించాలని మనవి. అందరికీ వందనాలు. మరణాత. ఆమేన్.